శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాత వ్యాధి నివారణ. ధన్వంతరి ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓయి సుశ్రుత, వాత లేదా వాయు ప్రకోపమే మానవ శరీరంలో కనిపించకుండానే ఎన్నో అనర్థాలు కలిగిస్తుంది. ఆ వాయువే విశ్వకర్మ, విశ్వాత్మ, విశ్వరూప, ప్రజాపతి, స్రష్ట, ధాత, విభుడు, ప్రభువు, విష్ణువు, సంహర్త, మృత్యువు, ప్రాణవాయువు ప్రాణాలను నిలబెడుతుంది. అయితే సరిగా బతకడం చేతకాక దాన్ని శరీరం లోపల చెడగొట్టుకుంటే అదే ప్రాణం తీస్తుంది. కాబట్టి వాయువును సమంగా ఉంచుకోవడం కోసం విశేష ప్రయత్నం అవసరం. వాతానికి సంబంధించి శరీర విజ్ఞానంలో 2 కర్మభేదాలు చెప్పబడ్డాయి. అవి ప్రాకృత, వైకృతాలు. ఒక్కొక్క కర్మలో మరలా 5 విభాగాలు చెప్పబడ్డాయి. మన శరీరంలో 4 ప్రధాన రసాలు ప్రవహిస్తాయి. మన ఆచార విచారాల వల్ల కుపితమైన వాయువు నీటిలో ప్రవేశించి అవి సమంగా పారకుండా చేస్తుంది. వాటి ముఖద్వారాలు కప్పేయడం ద్వారా వ్యక్తికి శూలనొప్పి, కడుపుబ్బు, అంత్రకూజనం, మలబద్ధకం, స్వరభంగం, దృష్టిభేదం, నడునొప్పి వంటి బాధలు కలిగిస్తుంది. వీటి ప్రభావం వల్ల వ్యక్తి శరీరతత్వం అభక్షభక్షణం లాంటి అలవాట్లను బట్టి మరిన్ని రోగ లక్షణాలు కూడా బయటపడవచ్చు. ఆమాశయంలో వాతదోషం చోటు చేసుకుంటే వాంతులు, ఆయాసం, దగ్గు, గొంతు బొంగురు, విషూచిక, ఇంకా నాభి పైభాగంలో అనేక బాధలు వస్తాయి. వాత ప్రకోపం వల్ల కనులు, చెవులు కూడా పాడవుతాయి. చర్మం దద్దుర్లెక్కిపోతుంది. గొంతులో మంట పుడుతుంది. ఇది వాయువు రక్తంలో ప్రవేశించడం వల్ల జరుగుతుంది. విష్టంభ, అరుచి, కృశత, భ్రమలు ప్రదూషిత వాయువు పేగుల్లో ప్రవేశించడం వల్ల కలుగుతాయి. కుపిత వాయువు పొట్టలో ప్రవేశిస్తే రోగికి చర్మంపై ముడులు, కర్కశత, బరువెక్కినట్లుండుట, కడుపును పిడికిలు బిగించి ఎవరో గుద్దుతున్నట్టు నొప్పి, పెదవులు, నోరు ఎండిపోవుట మున్నగు కష్టాలు వస్తాయి. ఎముకలో కలుషిత వాయువు ప్రవేశిస్తే అక్కడ తీవ్రమైన శూలనొప్పి కలుగుతుంది. కింది నుండి ఎగరగొట్టబడిన వాయువు కుపితమై మీది భాగాల వైపు వెళితే అది గుండెని నొక్కిపెట్టి ఇంకా పైకెగసి తలను తాకి మెదడులోకి పోయి ఆయా భాగాలన్నింటినీ ఎముకలతో సహా నొప్పుల పాలు చేస్తుంది. మొత్తం శరీరంపై 4 వైపుల నుండి దాడి చేస్తుంది. శరీరాన్ని శిథిలం చేస్తుంది. మనిషిలోని ఉత్సాహాన్ని మట్టిపాలు చేస్తుంది. శ్వాస ఆడడమే కష్టమవుతుంది. కన్నులు తెరవడానికి ప్రయత్నించినా వెంటనే మూసుకుపోతాయి. కంఠం నుండి పావురం చేసే గుడగుడ శబ్దాల్లాంటివంటి ధ్వనుల్లాంటి చప్పుళ్ళు వస్తాయి. చికిత్సా క్షేత్రంలో ఈ రోగాన్ని ఉపతంత్రక రోగం అంటారు. కుపిత వాయువు గ్రీవంలోనూ పక్కల్లోనూ ఉండే ప్రధాన రక్తనాళాలన్నీ ధమనుల్లోనూ దూసుకుని పోతే శరీరంలో గొప్ప తీవ్ర ఉపద్రవాలే జరుగుతాయి. మెడ దగ్గర సందులు వదులైపోతాయి. శరీరం అంతా ఒక వెంటి బద్దలా వంగిపోతుంది. కనులు మూతపడకుండా స్తంభించిపోతాయి. దంతాలు వాటంతట అవే కొరుక్కుపోతూ ఉంటాయి. కఫం వాంతిగా పడుతూ ఉంటుంది. పక్కటెముకలు నొప్పెడుతూ ఉంటాయి. గొంతు పెగలదు. మూతి వెనుక భాగం, మెదడు బిగుసుకుపోతాయి. ఈ రోగాన్ని అంతరాయామ వాత రోగం అంటారు. బహిరాయామ రోగంలో కూడా శరీరం వింటి బద్దలాగానే వంగిపోతుంది. తేడా ఏమిటంటే ఛాతీ ముందుకు వచ్చి తల వెనక్కిపోతుంది. రోగి యొక్క మలమూత్రాల్లోనూ రక్తంలోనూ దూషిత వాయువు ప్రవేశించి శరీరాన్ని పసుపచ్చగా చేసి అత్యంత దాహాన్ని కలిగించే రోగాన్ని వ్రణాయామం అంటారు. వీటన్నింటినీ మొత్తంగా ఆక్షేపక రోగాలంటారు. శరీరం లోపల్లో చెడిపోయి వక్రభ్రమణం చేస్తున్న వాయువుని బాగుచేసి సక్రమంగా తిరిగేలా చేయగలిగితే రోగికి పూర్తి స్వస్థత చేకూరుతుంది. నాలుకని అవసరానికి 10 రాపిడి చేసి అత్యుష్ణ పదార్థాలు తినడం వల్ల చిబుక మండలి వాయువు కుపితమై గడ్డం భాగం అంతటిని స్తంభన దోషానికి గురి చేస్తుంది. నోటిని పూర్తిగా మూయడం కానీ తెరవడం కానీ కష్టమవుతుంది. దీన్ని హనుస్తంభ వ్యాధి అంటారు. ఈ రోగం ఉన్నవాడు తినడానికి, నమలడానికి, మాట్లాడడానికి విశ్వ ప్రయత్నం చేయాలి. కుపిత వాయువు వాగ్వాహిని సిరలో ప్రవేశించి నాలుకను చెడగొట్టి జిహ్వస్తంభంన మన పేరు గల వాత వ్యాధిని కలుగజేస్తుంది. తలపై ఎక్కువ బరువును పెట్టుకుని మోయటం వల్ల, అతిగా నవ్వడం వల్ల, ఎగుడు దిగుడు స్థానాల్లో వంకరగా పడుకోవడం వల్ల, గట్టి వాటిని కొరికి తినడం వల్ల వాయువుకి వికారం పుట్టి శరీరం లోపల వక్రంగా పెరిగి పై భాగాల్లో పేరుకుంటుంది. దాని ప్రభావం చేత రోగి ముఖం వంకర్లు పోతుంది. పెద్ద ధ్వనితో అట్టహాసం చేస్తూ ఉంటాడు. కళ్ళు ఏదో ఒకవైపు చూస్తూ ధ్యానంలో ఉన్నట్టు అలాగే ఉండిపోతాయి. క్రమంగా శక్తులన్నీ ఉడిగిపోతాయి. ప్రాకృతిక వాయువు రక్తంలో ప్రవేశించినప్పుడు రక్తనాళాల్లో, నాడుల్లో నొప్పి మొదలై మెదడులోని నాడులు కూడా పాడై అన్నీ నల్లబడిపోతాయి. దీన్ని శిరోగ్రహ దోషం అంటారు. దీన్ని కుదర్చడం అసాధ్యం.
మొత్తం శరీరమంతా దోషయుక్త ప్రకృతిక వాయు ఆధీనంలోకి వస్తే పక్షవాతం వస్తుంది. రోగి శక్తిలో మిగులు బట్టి అది ఏకాంగ అర్ధాంగ పర్యంతం అవుతుంది. మందులకు శరీరం సహకరించకపోతే సర్వాంగ రోధం అని పేరు గల రోగం వస్తుంది. కుదర్చడం కష్టసాధ్యం. ఇదే రోగం పిత్త ప్రకోపం వల్ల వచ్చినా ఇది కష్టం మీద కుదర్చవచ్చు. కానీ ధాతువులు క్షయం అవ్వడం వల్ల వచ్చే వాత ప్రకోపం వల్ల గనక ఈ రోగం వస్తే దాన్ని కుదర్చడం అసాధ్యం. అలాగే కఫయుక్తమైన వాతం ఆమాశయంలో కలకలాన్ని సృష్టిస్తే రోగి శరీరమంతా కర్రలా అయిపోతుంది. దండాపతానకం అనే పేరుగల ఈ రోగాన్ని కుదర్చడము అసాధ్యమే. ప్రకుపిత వాయువు స్కంద ప్రదేశానికి మూల భాగంలోకి ప్రవేశించి కానీ అక్కడ జనించి కానీ పైకి లేస్తుంది. అప్పుడు నాడులన్నీ సంకుచితాలైపోతాయి. భుజాలలో స్పందన ఆగిపోతుంది. దీన్ని అవబాహుక రోగం అంటారు. భుజాల వెనుక భాగం నుండి వేలి కొనల దాకా ఉండే నాడిని కండరం అంటారు. కుపితమైన వాయువు ఆ నాడిలో ప్రవేశించి దాన్ని నిరుపయోగం గావిస్తే వచ్చే జబ్బుకు విషూచి అని పేరు. ఇదే 2 జంఘల్లో జరిగితే వచ్చే రోగం పేరు కలాయ ఖంజం. వాతదోషం కానీ మరేది కానీ అంతశ్లేష్మం ద్వారా జంఘవు ఎముకలలోకి చేరినప్పుడు మనిషికి స్తంభన రోగం వస్తుంది. ఎముకలు శిథిలాలవుతాయి. జంఘల వద్ద చర్మం నల్లబడుతుంది. అంగాల్లో జడత ప్రవేశిస్తుంది. బద్ధకం, అరుచి, మూర్ఛ, జ్వరం వస్తాయి. ఈ రోగాన్ని ఊరుస్తంభం అని బాహ్యవాతం అని అంటారు. వాయువు రక్తంలో ప్రవేశించగా రెండూ ప్రకోపించినప్పుడు మోకాళ్ళ సందుల్లో మహాభయంకరాలు మిక్కిలి బాధాకరాలైన కురుపులు పుట్టుకొస్తాయి. వీటిని క్రోష్టుక శీర్షాలంటారు. వాయువు కుపితమై గుల్ఫాశ్రితమైతే ఆ రుగ్మతని వాతకంటకం అంటారు. పార్ష్ని భాగం నుండి వేలి కొనల దాకా గల నాడుల్ని ప్రభావితం చేసి పాదాలను నిశ్చలం గావించే వాయు ప్రకోప రోగానికి గృధ్రసి అని పేరు. కఫరోగం కూడా కలిస్తే దీన్ని పాదహర్షం అంటారు. పిత్త రక్త సంశ్రిత వాత ప్రకోపం వల్ల 2 పాదాల్లోనూ మంటలు పుట్టించేది పాదదాహం.